హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్. ఈ వీడియోలో దొడ్డురవ్వ ఉప్మా చేయడం అయితే చూసేద్దాము. ఈ దొడ్డురవ్వ ఉప్మా కోసం మొదటగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దీనిలోనికి 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దీంతో పాటుగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 2 స్పూన్ల వరకు పల్లీలను అయితే యాడ్ చేయాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వీటిలోనికి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కప్పు రవ్వకు 1/2 లీటర్ వాటర్ అయితే పడతాయి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ ఇలా మసిలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మసిలిన తర్వాత దీనిలోనికి దొడ్డు రవ్వను అయితే వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని ఉడకనిచ్చి దీనిలోనికి సేమియా కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం 1/2 కప్పు వరకు సేమియా వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ దొడ్డు రవ్వ ఉప్మా అయితే తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.